ఈ రోజు మన ఇంటర్వ్యూ లీగల్ గా తన వంతుగా తాడికొండ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా టీడీపీ పార్టీకి తనదైన శైలిలో సమాధానం ఇస్తూ పోరాడుతూ ఈ రోజున తాడికొండ నియోజకవర్గం లీగల్ సెల్ ఇన్ఛార్జ్ గా బార్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీగా తన సేవలు అందిస్తూ ఈరోజు గుంటుపల్లి సాయి వరప్రసాద్ గారితో మన 6R9 న్యూస్ ఇంటర్వ్యూ. పార్టీ పరంగా పార్టీలో ఎప్పుడు వచ్చారు? తెలుగుదేశం పార్టీ గతంలో వేరే పార్టీలో ఉన్నారా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ బాగా అభిమానం. మొన్న ఎలక్షన్ టైంలో ఏమైనా డిస్టర్బెన్స్ లాంటివి జరగడం, వాటిని కోర్టులో వాటి మీద ఫైట్ చేయడం ఇలాంటివి ఏమైనా జరిగినాయా? ఎలక్షన్ ముందు బాబు గారు అరెస్ట్ దాకా కూడా జరిగిన పర్వం వేరు. బాబు గారు అరెస్ట్ తర్వాత జలంలో వచ్చిన రెవల్యూషన్కి ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇదేమి రాచరికం కాదు, ఎవరి సొత్తు కాదు. ఇప్పుడు ఆయన మీరు విన్నారు వైనాట్ 175 నుంచి చివరికి ప్రజలను వేడుకునే పరిస్థితి వచ్చింది. అర్థమైంది అప్పటికే. ఇప్పటికే పోలీసు వ్యవస్థ కూడా అర్థమైంది, పార్టీ మారుతుంది, ప్రభుత్వం మారుతుంది. ప్రభుత్వం మారిన తర్వాత మన పని పడతారనేది వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు కూడా అంత ఏదో ఓవర్ యాక్షన్ అయితే చేయలేదు. కొన్ని చోట్ల చేశారు, మా నియోజకవర్గంలో అంత ఓవర్ యాక్షన్ చేయాలి. ఆయన తీసుకురావడానికి ఒక 400 మంది పోలీసులు, ఒక 10 మంది ఎస్ఐలు, డిఎస్పీలు, ఎస్పీలు. ఏంటి ఆయన చేసింది ఏంది? ఒక సోషల్ మీడియాలో ఒక ఎమ్మెల్యేని తిట్టాడంట. తిట్టిన దానికి ఆయన ఉన్న పెద్ద టెర్రరిస్టా లేకపోతే దేశద్రోహ? అంతమంది అవసరమా? ఒక 2 కానిస్టేబుల్ ఎనఫ్. అంటే ప్రజలు తిరగబడితే రాజ్యాలే తలకిందులవుతాయి. ఖచ్చితంగా. ఇప్పుడు ఏ వ్యవస్థనైనా నిర్మించేది ప్రజలే. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్న రాచరిక వ్యవస్థ అయినా, రాచరిక వ్యవస్థలో కూడా తిరుగుబాటు అనేది ఉంటుంది కంపల్సరీ. అట్లా ఏదైనా రాత మార్చేదనే వాళ్ళు ప్రజలే అంతిమంగా సుప్రీం.